నమస్తే అందరికీ. ఈరోజు గేమ్‌లో 90 ఎఫ్‌పిఎస్ ఎమ్యులేటర్ ఎలా రావాలో చూద్దాం. ముందుగా మనం వీపీఎన్ కనెక్ట్ చేసుకోవాలి. ఒక్కసారి వీపీఎన్ కనెక్ట్ అయినాక మనం క్రోమ్‌లోకెళ్ళేసి 90 ఎఫ్‌పిఎస్ అని చెప్పేసి 7.1 అని ఆఫీషియల్ గేమ్‌లో ప్రెస్ చేయాలి. గేమ్‌లో ఇక్కడ మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను నేను. కిందికి కొంచెం స్క్రోల్ చేసాక గేమ్‌లో 7.1 బీటా అని ఉంటుంది. దీని మీద ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ డౌన్లోడ్ చేయడానికి వర్షన్ ఇంగ్లీష్ గ్లోబల్ అని చెప్పేసి 7.1 బీటా దీని మీద క్లిక్ చేయండి. మీకు ఒక ఇన్‌స్టాలర్ ఫైల్ వస్తుంది. అది రానికి కొంచెం టైం పడుతుంది. సో, మీకు ఇన్‌స్టాల్ వచ్చినాక ఇక్కడ సేవ్ అని చేయండి. మీకు ఇక్కడ ఇన్‌స్టాల్ మీద ఒక్కసారి డబుల్ క్లిక్ చేసేసి యెస్ అని ప్రెస్ చేయండి. మీకు ఇది ఇన్‌స్టాల్ అని చెప్పేసి 100% అయ్యే వరకి వెయిట్ చేయండి. మీరు స్టార్ట్ అనే బటన్ ఒత్తండి గేమ్‌లోకి రానికి. మీకు టర్బో ఇంజిన్ అని చెప్పేసి ఒకటి ఇన్‌స్టాల్ అయితుంది. 100% అయ్యే వరకి వెయిట్ చేయండి. అయినాక ఇక్కడ పబ్‌జీ మొబైల్ అని ఎఫ్‌పిఎస్ ఉంటది. ఫస్ట్ పర్సన్ షూటర్ దీని మీద ప్రెస్ చేయండి. మీకు ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ 1.2 అని ఉంది కదా! దీని మీద డౌన్లోడ్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అని ప్రెస్ చేయండి. మీకు ఒక్కసారి ఇక్కడ ఫేస్‌బుక్ లాగిన్ అడిగినప్పుడు మీరు మాత్రం అప్పుడు ప్రోటాన్ వీపీఎన్ ఆఫ్ చేయొచ్చు. డిస్కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు లాగిన్ చేయొచ్చు ఇక్కడ. అయిపోయినాక ఇప్పుడు మనం 90 ఎఫ్‌పిఎస్ ఎలా రావాలో చూద్దాం. ఫస్ట్ మనం గేమ్‌లో సెట్టింగ్స్‌కెళ్ళాలి. గేమ్ సెట్టింగ్స్‌కెళ్ళాక ఒక్కసారి ఇంజిన్ దగ్గర మనం 90 ఎఫ్‌పిఎస్ మీద ప్రెస్ చేయాలి. మనం 90 ఎఫ్‌పిఎస్ మీద ప్రెస్ చేసినాక ఇక్కడ సేవ్ అని ప్రెస్ చేయాలి. చేశాక ఒక్కసారి గేమ్‌లో ఆన్ చేయాలి. ఒకసారి గేమ్‌కి వచ్చినాక మీరు ఇన్ గేమ్‌లో గ్రాఫిక్స్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. ఇన్ గేమ్‌లో గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌కెళ్ళాక మీరు ఇక్కడ కాంపాక్ట్ అండ్ లాబీ 2 ఎక్స్‌ట్రీమ్‌లో పెట్టాలి. కాంపాక్ట్ లాబీ ఈ 2 ఎక్స్‌ట్రీమ్‌లో చూసుకున్నాక సేవ్ చేయండి. ఒకసారి సేవ్ చేశాక మీరు ఇక్కడ ఎగ్జిట్ వచ్చేసేయండి. మీరు బ్యాక్ వచ్చినాక ఇక్కడ మీరు F9 అని ప్రెస్ చేయండి. F9 ప్రెస్ చేశాక ఇలా వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి ఒకటి డౌన్లోడ్ చేయాలి. ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్కి వెళ్ళాక ఇక్కడ సెర్చ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. మీరు ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఏపీకే అని ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఈ ఫస్ట్ దానికి డౌన్లోడ్ చేసినాక కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ చూపిస్తాయి. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ డౌన్లోడ్ అవుతానే మీకు డౌన్లోడ్ ఆటోమేటిక్ అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి డౌన్లోడ్ అయినాక ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ని ఓపెన్ చేయండి. ఒకసారి ఈఎస్ ఫైల్ని ఓపెన్ చేశాక ఇక్కడ మీరు ఇంటర్నల్ స్టోరేజ్ దగ్గర క్లిక్ చేయండి. ఇంటర్నల్ స్టోరేజ్ దగ్గర క్లిక్ చేశాక ఇక్కడ ఆండ్రాయిడ్ దగ్గర క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ దగ్గర డేటా, మళ్ళీ ఫైల్స్, UE4 గేమ్, షాడో ట్రాకర్ ఎక్స్ట్రా, సేవ్డ్, ఇక్కడ కింద సేవ్ గేమ్స్,
మీకు ఇక్కడ యాక్టివ్.7 అనే ఒక ఫైల్ కనిపిస్తుందా? ఇప్పుడు ఈ యాక్టివ్.7ని రైట్ క్లిక్ చేసి పట్టుకోండి. ఇప్పుడు పట్టుకున్నాక ఇలా వస్తుంది. ఇక్కడ దీన్ని కాపీ చేయండి. ఇది ఒక్కసారి కాపీ చేశాక మీరు ఇక్కడ ఇలా కొంచెం డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశాక మీకు ఇక్కడ ఒక రూట్ వస్తుంది. ఈ రూట్ మీద క్లిక్ చేయండి. ఈ రూట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ డేటా మీద క్లిక్ చేయండి. డేటా దగ్గర కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ షేర్1 అనే ఒక ఫైల్ ఉంటుంది. షేర్1 క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఇంతకుముందు కాపీ చేసిన ఫైల్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ యాక్టివ్.7 అనే ఫైల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గేమ్లో క్లోజ్ చేశాక ఒకసారి మీరు ఇంకొకటి డౌన్లోడ్ చేసి ఉంటుంది. మీరు గూగుల్కి వెళ్ళాక గూగుల్లో HXG అని చెప్పేసి ఒకటి ఇన్స్టాలర్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేయండి. HXG అని చెప్పేది మొత్తం 100% సేఫ్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాక ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసేయండి. HXG అని చెప్పేసి HXG ఫైల్ ఒక్కసారి ఓపెన్ అయినాక మీకు టాప్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఫైల్ మీద ప్రెస్ చేసి ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ దగ్గర మీ ఇంతకుముందు పేస్ట్ చేసిన యాక్టివ్.7 ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి, డబల్ క్లిక్. ఇప్పుడు మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ సెర్చ్ దగ్గరికి వెళ్ళాక ఫైన్ అని ప్రెస్ చేయాలి. ఫైన్ దగ్గర మీరు FPS అని సెర్చ్ చేయాలి. ఒకసారి FPS మీద సెర్చ్ చేశాక మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం కింద మీకు ఇక్కడ ఒక లైన్ తర్వాత 07 అని ఉంది. కట్టే 07 దగ్గర మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఫైల్ సెలెక్షన్ చేయాలి. ఫైల్ సెలెక్షన్ దగ్గర మీరు ఇక్కడ దీని వాల్యూ 07 ఇవ్వచ్చు. కొంతమందికి డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి 0605 ఉంటుంది. మీరు దాన్ని 07 అని పెట్టండి. ఇలా మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ 53 తర్వాత ఒక లైన్ తర్వాత ఇక్కడ 07 మీద చేయండి. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఫైన్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ FPS మీద ఓకే అని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు సేమ్ 1 లైన్ తర్వాత నెక్స్ట్ లైన్ దగ్గర మీకు ఇక్కడ 06 అని కనిపిస్తుంది. ఇక్కడ సేమ్ మళ్ళీ దీన్ని 06 మీద సెలెక్ట్ చేస్తే రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫైల్ సెలెక్షన్ ఉంటుంది. దీన్ని మళ్ళీ సేమ్ 07 అని రాయాలి. 07 అని చెప్పేసి ఓకే అని ప్రెస్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక లైన్ తర్వాత ఇక్కడ 07 అని ఉంటుంది. తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీ ఫైన్ దగ్గరికి వెళ్తే FPS అని ఉంటుందిగా. ఇప్పుడు ఓకే అని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది లాస్ట్ ఇక్కడ ఇది వచ్చినాక ఇక్కడ మళ్ళీ ఇక్కడ 06 ఒక లైన్ తర్వాత 06 అని ఇక్కడ ఉంటుంది. ఈ 06ని మళ్ళీ సెలెక్ట్ చేసి ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేశాక దీని ఫైల్ సెలెక్షన్ దగ్గర మళ్ళీ సేమ్ 07 అని టైప్ చేయండి. ఇప్పుడు మీరు ఇన్ గేమ్లో మీకు ఇది 90 FPS రానికి ఇదంతా. ఇప్పుడు ఒక్కసారి ఫైల్ దగ్గరికి వెళ్ళాక సేవ్ అని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇదంతా సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మీది మళ్ళీ ఒకసారి లాంచ్ చేయండి గేమ్లో. ఇప్పుడు ఒకసారి గేమ్కి వచ్చినాక మీరు మళ్ళీ ఒకసారి దీన్ని ఎగ్జిట్ అవుతుందండి. ఎగ్జిట్ అవుతున్నాక మళ్ళీ ES ఫైల్ లోపలికి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంతకుముందు మనం చేసిన సెకండ్ ప్రాసెస్లో మళ్ళీ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్ళాక మీరు ఏదైనా ప్రెస్ చేయండి. ఏదైనా ప్రెస్ చేశాక మీరు ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఇంతకుముందు రూట్ ప్రెస్ చేసినట్టు మళ్ళీ ఇప్పుడు రూట్కి వెళ్ళాలి. ఇక్కడ రూట్ ఉంది కదా, సేమ్ ఇంతకుముందు లాగా రూట్ మీద ప్రెస్ చేయాలి. రూట్ మీద ప్రెస్ చేశాక డేటాకి వెళ్ళాలి. డేటా దగ్గర కొంచెం కిందికి వెళ్ళాక మీకు ఇక్కడ షేర్1 అని కనిపిస్తుంది. ఇప్పుడు షేర్1 అని ఫిక్స్ చేశాక ఇక్కడ యాక్టివ్.7 ఇంతకుముందు కాపీ చేసాక మళ్ళీ దీన్ని ఇట్లా కాపీ చేయాలి. కాపీ చేసి దీన్ని ఇలా కాపీ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్లో చేసాక సేమ్ అలానే ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్, డేటా, home.tencent, ఫైల్స్, UE4 గేమ్, షాడో ట్రాకర్ ఎక్స్ట్రా, సేవ్డ్, మళ్ళీ కొంచెం కిందకి వెళ్తే సేవ్ గేమ్స్. ఇప్పుడు దీంట్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది యాక్టివ్.7. ఇక్కడ మీరు దీన్ని పేస్ట్ అని ప్రెస్ చేయాలి. మీకు ఒకసారి చేశాక డూ యూ వాంట్ టు ఓవర్ రైట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు 100% సేఫ్ ఓవర్ రైట్ అని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీకు ఇంతకుముందు మనం చేసిన 07 అంతా ఇప్పుడు మనకు కాపీ అయినట్టు. ఇప్పుడు సేమ్ ఒక్కసారి బ్యాక్ వెళ్ళేసి గేమ్ని లాంచ్ చేయండి.
మీరు ఇప్పుడు చూడొచ్చు ఇన్ గేమ్ లోపల 80 అని వస్తుంది. మీకు ఇలా 90 FPS రావచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే డిస్కౌంట్ లింక్ ఇస్తాను, దాంట్లో నాకు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.